అందరికీ నమస్కారం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా మంత్రి నారా లోకేష్ గారే కనిపిస్తున్నారు. సో, ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారనే చెప్పాలి మంత్రి నారా లోకేష్ గారిని. ఇదే అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, ఇప్పుడు అంటే మంత్రి నారా లోకేష్ గారు బర్త్‌డే సందర్భంగా అభిమానులే ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చా? ట్రెండింగ్‌లోకి తీసుకోవడం కాదు, ట్రెండింగ్ అయ్యాడు ఆయన. హుహు. వీళ్ళు ఎంతమంది పొలోమని 1,00,000 మంది ట్రెండింగ్ చేసినంత మాత్రం ట్రెండింగ్ అయిపోద్దా? అందులో బంగారంలో సారమైన బంగారం కాకపోతే కంసాలోడికి ఇచ్చిన వాడే మంచి హారం చేయగలడు చెప్పండి? చేయలేడుగా. ఇక్కడ సారమైన బంగారం లాంటిగా మారాడు మనిషి. అసలు అంటే తల్లిని కూడా విమర్శించారు కదా ఇది చట్టసభల్లో. అంతకన్నా మానసిక క్షోభ ఏముంటుంది చెప్పండి ఆ వ్యక్తి? ఎస్ సార్. కానీ నేను కుంగిపోయాడా? బుర్రోమని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నాడా? అయ్యో నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పేసి చెట్లు కొట్టేసి బయటకు వచ్చి బారికేడ్లు పెట్టేసి ఏమైనా వచ్చాడా? అదే డ్రెస్సింగ్, మళ్ళీ సేమ్ బాబుగారు ఏ డ్రెస్సింగ్, ఈయన అదే డ్రెస్సింగ్, అదే ప్యాంట్ చేంజ్, షర్ట్ మాత్రం లైట్ కలర్ వైట్ షర్ట్ అవే వేసుకుని ఉంటాడు. అదే సింప్లిసిటీ. అలాగే అలాగే ఒక ఎప్పుడైతే కరోనాలో ఇంటి పట్టున ఉండాల్సి వచ్చిందో అందరూ, ఆ టైంలో ఒక్కసారిగా ఆయన శ్రీమతి బ్రాహ్మణి గారి సూచనల మేరకు మనిషి ఒక్కసారి చేంజ్ అయిపోయాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన బాడీ షేమ్ చేసేవారు, ఇట్లా లావుగున్నాడు అని, పప్పు అని, గిప్పని మారిపోయింది. హెయిర్ స్టైల్ కానీ, బేర్డ్ అన్నీ చేంజ్ చేసేసుకున్నాడు. తనకు తానుగా మలుచుకున్నాడు. అది సంకల్ప బలం ఉన్న వాళ్ళకే వస్తుంది. అది మనలాంటి చేయలేమేమో. అండ్ మోర్ ఓవర్ నేను ప్రతిసారి చెప్తాను ఎవరికైనా సరే, అబ్బా వాళ్ళకంటారా మినిస్టర్లు వాళ్ళకి బాగా సంపాదిస్తారు, ఎక్కడికి వెళ్ళినా పరపతి గౌరవం, ఏది కావు ఒక ఫోన్ కొడితే పని అయిపోతుంది అనుకుంటారు. కానీ ఫస్ట్ థింగ్ పీస్ఫుల్ ఉండదు. పీస్ఫుల్ ఇన్ ద సెన్స్ హాట్ సీట్. అది రకరకాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ మంత్రి లోకేష్ నావాడు, నేను చెప్తే పని అయిపోతుంది, నా కోసం పని చేస్తాడనే నమ్మకంతోనే ఓటేసి ఉంటాడు. మావాడు అనుకునేది వస్తుంది. అక్కడ కొన్నిసార్లు ఇద్దరికి ఒకే పని కావాల్సి వచ్చినప్పుడు ఒకటికై ఒకటి కాకపోతే క్లాష్ వస్తుంది. అలాంటివి ఎన్నో హ్యాండిల్ చేయాలి. మీటింగ్ల మీద మీటింగ్లు మాట్లాడుతుండాలి. అర్జీలు తెస్తారు, రసీదులు తీసుకొస్తారు. అయ్యా ఇది బాబు అది బా అర్జీలు పెట్టుకుంటారు. మాకు ఇల్లు కావాలంటాడు, రోడ్డు కావాలంటాడు, వీధి లైట్లు కావాలంటాడు, మా పిల్లలకి చదువులకి ఇది కావాలంటాడు. అందరికీ అలాగో కూల్గా సామరస్యంగానే సమాధానం చెప్పాలి. పొరపాటున రైజ్ అయినా ఇవాళ రేపు సోషల్ మీడియా ఎలా ఉంది? ఎందుకంటే ఇదే లోకేష్ గారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ సమావేశాలను ఇప్పుడు ఆయన జనరల్ సెక్రటరీగా ఉండేవారు కదా, మేబీ ఇప్పుడు కూడా జనరల్ సెక్రటరీ అనుకుంటా. ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఇలాగ అనుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇలా ఉండి మనం ఇలా చెయ్యాలి, ఇప్పుడు చేతులు ఊపుకుండా మనం ఎవడు మాట్లాడలేడుగా, మైక్ ఒక పట్టుకుని మాట్లాడితే ఇలా వేలు వచ్చే టైంకి అక్కడికి అది ఫ్రీజ్ చేసి ముందు అక్కడ మాజీ మంత్రి ఎవరు ఉన్నారు, పేరు గుర్తులేదు, మాజీ మంత్రికి వార్నింగ్ ఇస్తున్న లోకేష్, తండ్రి అండదండలు చూసుకుని చెలరేగిపోతున్న లోకేష్ అని ఒక పత్రిక తెలిసిందే కదా, నీలం మీడియా పత్రిక అంటారేమో దాన్ని, పచ్చ మీడియా అనకూడదు. ఆ పత్రికలో వార్తలు తీరా చూస్తే అక్కడ అదేదీ లేదు. వెంటనే వాళ్ళు లోకేష్ గారు అంటే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వేలు అలాగ ఎందుకు వచ్చింది, ఆ సందర్భం పెట్టి అది ఏం మాట్లాడుతానంటే దానికి దీని కాంటెక్స్టే కాదు, సందర్భమే కాదు, మారిపోయింది. అట్లా ఎన్ని చేశారో. బట్ నలుగురిలోకి వెళ్ళడం, మాట్లాడడం, యువగలం పాదయాత్ర అంటే కరోనాతోటి ఒక్కసారిగా ఎలాంటి ట్రెమెండస్ చేంజెస్ వచ్చేసాయో, తర్వాత యువగలం పాదయాత్ర, ఆ తర్వాత అంచెలంచెలుగా ఈయనేంటి తండ్రి పేరు తాత పేరు చెప్పుకొని వచ్చాడు. ఒకప్పుడు బాలయ్య గారు అల్లుడు అనేవారేమో, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అనేవారేమో, బట్ ఈరోజు లోకేష్ గారు మామ. అర్థమవుతుందా? అంటే ఎట్లా అంటే ఆ ఇమేజ్ అవును సార్, ఎలా అంటే బ్యాడ్ అయిపోవాలంటే సింగిల్ నైట్ చాలండి, బట్ ఇమేజ్ రావాలంటే ఎంత డిసిప్లిన్గా ఉండాలి. పైగా ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. చాలామంది నెపో కిడ్ అనేస్తారు. అది సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా. నెపో కిడ్కే కష్టం ఎక్కువ. అవును సార్, నిజంగా చాలా ప్రాబ్లం. కష్టపడినా కూడా ఏముంది, ఫాదర్ సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. ఎంత కష్టపడి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి ప్రతిదీ కౌంటర్లు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, కార్యకర్తలతో కలుస్తూ ఉండాలి, సీనియర్ నాయకుల దగ్గర అణిగిమణిగి ఉండాలి. ఇప్పుడు
ఆయన పరిస్థితి ఇంకెంత దారుణం అంటే డెపో కిడ్గా లోకేష్ గారి పరిస్థితి. ఒక స్కూల్ ఉంది, స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. హెడ్ మాస్టర్ అంటే అందరికీ భయమే, మాస్టర్లకు కూడా భయమేగా, స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా భయమే ఉంటుందిగా. అది ఎప్పుడు స్కూల్ నడిచినంత వరకు. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతే ఆ ఫుల్ ఫ్రీడమ్, ఎవరిబట్టి ఆడుకుంటాడు, సినిమాకో షికారుకో చదువుకోవడం చేస్తారు. ఈయన పరిస్థితి అలా కాదు కదా. హెడ్ మాస్టర్ ఈయన ఫాదరు. అక్కడ ఎలాగో పార్టీలోనూ బయట చట్టసభల్లోనూ ముఖ్యమంత్రిగా ఒక హెడ్ మాస్టర్గా ఉన్నాడు ఆయన తండ్రి. ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ హెడ్ మాస్టర్ తండ్రే. మళ్ళీ ఇంకెంత అటెన్షన్ ఉండదు. అమ్మో కొంచెం గట్టిగా మాట్లాడడం, అమ్మో హెడ్ మాస్టర్ ఇంట్లోనే ఉన్నారు, అమ్మో ఫాదర్ ఇంట్లోనే ఉన్నారు, అది మరికొద్దిగా అటెన్షన్ పే చేస్తుంది కదా. మీరు అన్నట్టు మామూలుగా ఎవడో వచ్చినా పర్ నెపోకిటికి మరికొద్దిగా రెస్పాన్స్. ఈయన ఎంత కష్టపడినా కూడా ఆ పేరు రావడం అనేది కష్టం. బియాండ్ దట్ రాదు. ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో అది కాపాడేస్తూ ఉంటుంది, ఐ మీన్ కవచంలాగా అడ్డేస్తూ ఉంటుంది. బాబు గారు ఇప్పుడు ఈయన ఎంత బాగా చేసినా బాబు గారు లాగా ఈయన కూడా మంచి ముందు చూపుతో చేస్తున్నాడు రానేస్తారు. ఆయనకన్నా ఒక 10 మెట్లు ఎక్కువ ఆలోచించి చేసిన బాబు గారులాగా, తండ్రిలాగా, తండ్రికి మించిన తనయుడు అనేది ఇంకా టైం పడుతుంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్లాగా నేమ్ రావడము వైరల్ ఎందుకు అవుతుందంటే అంతమందిని అభిమానాన్ని చూరగొంటున్నాడు కాబట్టి వైరల్ అవుతుంది. మీరు ఇంకెవరికి ఎందుకు అవ్వట్లేదు? ఇవాళ రేపు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ శంకర్ వరప్రసాద్ సినిమాలో ఒక అవకాశం వచ్చినందుకు ఆవిడకి ఎంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, ఆవిడ మీద, ఆవిడ కుటుంబం మీద అబ్యూజ్ చేసి కామెంట్స్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. మరి అట్లాగే ఇన్ఫ్లుయెన్స్కే అండుంటే ఒక రాష్ట్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక సూపర్ స్టార్కి అల్లుడు, ఒక పెద్ద మహానటుడు మనవడు, ఎన్ని ట్రోల్స్ జరుగుతాయి. మరి ఇప్పుడు అది జరిగాయి బర్త్డేకి ఈసారి, ఇంతకుముందు లేని బర్త్డే ఇప్పుడు ఎందుకు అంత అదే ఇమేజ్. అది చాలా కష్టం రావడం, పోగొట్టుకోవడం సింగిల్ నైట్ చాలు కదా. సో అలాగా ఆయనకి ఉంది కాబట్టే వీళ్ళందరూ అన్న దృష్టిలో పడాలనో లేదంటే లోకేష్ గారి దృష్టిలో పడాలనో. చాలామంది నేను 2-3 దగ్గర కూడా విన్నాను, ఏది కూడా చాలా జాగ్రత్తగా ఓపిక్గా ఉంటాడంట ఆయన. మళ్ళీ అందరూ అన్నతో శుభాకాంక్షలకి, ఫోటోలకి ఎంతమంది దిగుతారండి. నీకు కొత్త, నీకు ఫస్ట్ టైమే లోకేష్తో, నువ్వు ఎన్నోవాడు ఆ రోజుకి 1000వాడు అయి ఉంటావు, ఎంత ఓపిక ఉండాలి ప్రతి ఒక్కడికి. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావు, ఏ డిస్ట్రిక్ట్, ఏం చేస్తున్నావు, అంత బాగుందా, భుజమే చేసుకుని నవ్వుతూ ఫోటో దిగాలి. మీరు చేయండి అలాగే, 50 మందితో దిగండి చాలు. సో కాబట్టి అది ఆయన సొంతంగా నిర్మించుకున్నాడు అలాగా. దానికి తోడు బ్రాహ్మణి గారు అలాగే భువనేశ్వర్ గారి పోస్టులు చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతాం. ఎప్పుడు నీ పక్కన ఉండాలనుకుంటాను, అంతగా గర్వపడుతున్నాను, కానీ ఉండే అవకాశం రావట్లేదు. ఆవిడకు బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఆవిడ. దేనికో సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా సీఈఓగానే ఉన్నారు ఆవిడ. ఈయన మంత్రి. ఎప్పుడు కలుస్తారు? పర్సనల్ లైఫ్ మిస్ అయినట్టేనా మరి? మరి అవన్నీ దిగమింగుతూ మళ్ళీ ముందుకెళ్ళాలి, ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి. భువనేశ్వరి గారు కొడుకు ఎంత అమెరికా ప్రెసిడెంట్ అయినా కొడుకేగా. ఆవిడకి సరదాగా కొడుకుతో ముచ్చటించాలి అన్నట్టు ఉంటుందిగా. బట్ ఇలా పోస్ట్ చేసి ఇలా ఆనందించిన హాట్ సీటు అయినప్పటికీ చాలా కూల్గా నడిపించడం అనేది నిజంగా మరి ఎక్కడ నేర్చుకున్నాడో కానీ హ్యాట్స్ ఆఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ.